బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి తన సమయాన్ని వృధా చేశారంటూ పీవీఆర్ ఐనాక్స్ బుక్ మై షోలపై దావా వేశారు. ఈ వ్యక్తికి నష్టపరిహారం కింద 65,000 ఇవ్వాలంటూ వినియోగదారుల కమిషన్ తీర్పు చెప్పింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే కనుక 2023లో ఈ విషయంపై ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. తాజాగా దీనిపై తీర్పు వెలువరించింది వినియోగదారుల కమిషన్. 2023లో బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి సాయంత్రం 4 గంటల షోకు పీవీఆర్ ఐనాక్స్లో సినిమాకు వెళ్లారు. సినిమా ప్రారంభించడానికి ముందు అరగంట సేపు యాడ్స్, సినిమాల ట్రైలర్స్ ప్రసారం చేశారు. దీంతో తన 25 నిమిషాల సమయం వృధా అయిందని ఆ వ్యక్తి వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించాడు. ఈ ప్రకటనల వల్ల సినిమా అరగంట ఆలస్యంగా ప్రారంభమైందని, దీంతో సాయంత్రం 6 గంటలకు ముగియాల్సిన సినిమా 6 గంటల 30 నిమిషాలకు పూర్తయిందన్నారు. ఈ లేటు కారణంగా తన షెడ్యూల్స్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందని ఫిర్యాదులో తెలిపాడు. ఈ ప్రకటనల వల్ల ప్రేక్షకులకు ఉపయోగం ఉండదని కూడా చెప్పారు. అయితే ఈ విషయంపై వినియోగదారుల కమిషన్ తాజాగా తీర్పునిచ్చింది. సమయాన్ని డబ్బుగా పరిగణించాలని పేర్కొంది. ఆ వ్యక్తికి నష్టపరిహారం కింద 65,000 చెల్లించాలని పీవీఆర్ ఐనాక్స్ను ఆదేశించింది. అలాగే ₹1,00,000 జరిమానా విధించింది. బుక్ మై షో టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ కాబట్టి ప్రకటన స్ట్రీమింగ్ సమయంపై బుక్ మై షోకు ఎటువంటి సంబంధం ఉండదని తెలిపింది. అందుకే ఈ కేసులో బుక్ మై షో డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది.